హలో అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఇంతకుముందు మాకు రోడ్లు తవ్వి పైప్ లైన్స్ ఏశారు గదా! అప్పుడు దుమ్ముతో చాలా ఇబ్బంది పడ్డాము. అది అయిపోయింది. వర్షాలు పడి కొంచెం క్లీన్ అయింది అనుకుంటే, ఇప్పుడు మళ్ళీ కొత్తగా పైప్ లైన్స్ ఏస్తన్నారు. ఈ వర్షాలు పడటం, మళ్ళీ ఆ దుమ్ము పడ్డప్పుడు ఆ దుమ్ము అతుక్కుపోవటం, క్లీన్ చేయటం చాలా ఇబ్బందవుతుంది. అందులోనూ ఈ చెప్పులు మొత్తం తడిచిపోయి, పడ్డ దుమ్ము అతుక్కుపోయి క్లీన్ చేసుకోవటం చాలా ఇబ్బందవుతుంది. ఎంత క్లీన్ చేసినా దుమ్ము పడుతుంది. వర్షానికి తడిచిపోతున్నాయి అని జెప్పేసి క్లాత్ గానీ, ఒక గోనె పట్ట గానీ కప్పుతుంటే ఇక నైట్ వర్షం వచ్చినప్పుడు గాలి తోలేసి ఇక అవి ఎగిరిపోతున్నాయి. ఎంత బరువు పెట్టినా గూడా ఉండట్లేదనమాట. లేదు వర్షానికి తడిచిపోయి చెప్పులు పాడైపోతున్నాయి. ఇక చేసేదేమి లేక ఇక అట్లా వదిలేశాను. ఇది క్లీన్ చేయటం ఇక రోజు ఉండేదేలే. ఎప్పుడు క్లీన్ చేసినా ఇంతే అని జెప్పేసి క్లీన్ చేయటం తప్పదు, వండుకొని తినటం తప్పదని జెప్పేసి వంట లేట్ అవుతుందని వంట చేయటానికెళ్ళాను. ఈరోజు మా కర్రీ వచ్చేసి ములక్కాయ టమాటా గ్రేవీ కర్రీ. ఈ కర్రీ ఫంక్షన్‌లలో, పెళ్ళిళ్ళలో చాలా చేస్తారు. చాలా బావుంటది. ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్న తర్వాత గ్రేవీ కోసం ఒక స్పూను గసగసాలు, ఒక స్పూను కారము, ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూను జీలకర్ర పొడి, ఒక కప్పు పెరుగు వేసి మొత్తం మిక్సీ పట్టుకున్నాను. కర్రీల్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయటం చాలా వరకు తగ్గిచ్చేసానండి. అవి వేయటం లేదు. పొయ్యి మీద బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఫ్రై అయిన తర్వాత కొంచెం జీలకర్ర, తాలింపు గింజలు వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, ఉల్లిపాయలు, ములక్కాయలు మొత్తం ఆయిల్‌లో ఫ్రై అయిన తర్వాత మిక్సీలో పట్టుకున్న గ్రేవీ కూడా ఇందులో ఏసేసి ఉడికించేసుకున్నాను. చిన్నుల్లిపాయ, జీలకర్ర దంచేసాను ఫ్లేవర్ బావుంటదని. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, గరం మసాలా వేయకపోయినా కూడా ఈ కర్రీ చాలా బావుంది. ఇంతకుముందు కర్రీస్‌లో మా అమ్మ వంకాయ గానీ, సొరకాయ గానీ, పొట్లకాయ, బీరకాయ ఇట్లా కర్రీస్‌లో పెరుగు గానీ, పాలు గానీ యేసుండేది. మసాలాలు ఏమీ యేసేది గాదు. కానీ అవి చాలా టేస్ట్‌గా ఉండేయి. ఇళ్ళల్లో పెట్టుకునే కూరగాయలే గాబట్టి అప్పటికప్పుడు తెంచేసి వండేది. చాలా బాగుండేయి. ఇప్పుడు ఏవేసి చేసినా గూడా టేస్ట్ రావట్లేదనమాట. ఈ ములక్కాయ టమాటా ఉడికిపోయింది. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న గ్రేవీ ఉంది గదా! అది గూడా యేసేసుకొని ఉడికించుకోవటమే. లాస్ట్‌లో కొత్తిమీరేసుకొని ఇంకా ఫైనల్‌గా దించేసుకోవటమే. సింపుల్ అండ్ టేస్టీ ములక్కాయ టమాటా గ్రేవీ కర్రీ. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా జేస్తారు. నేనైతే ఇలా చేశాను. నచ్చితే లైక్ చేయండి. ఉంటానండి. బాయ్.